వెల్కమ్ టు మావిరి టారో. డియర్ విఎస్, ప్రస్తుతం మీ యొక్క ప్రాబ్లం ఏంటి అనేది చూద్దాం. మీ యొక్క హ్యాపీ ఎండింగ్ని బోర్లో వేసేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, నిజానికి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒకరి హ్యాపీ ఎండింగ్ని, అలాగే ఒక యంగ్ పర్సన్ లైఫ్లో జస్టిస్ జరగకూడదు, అలా ఆ పర్సన్కి మ్యారేజ్ కాకూడదు అని కోరుకుంటున్నారండి. 11 ఇద్దరు విషయంలో జస్టిస్ కన్ఫర్మ్, అందులో ఎలాంటి డౌటు లేదు. అదే వాళ్ళు ప్రాబ్లమ్గా ఫీల్ అవుతున్నారు. వెరీ స్పెసిఫిక్ మెసేజ్. యాక్షన్ ఏం తీసుకోవాలంటే జేయు విషయంలో, మీ విషయంలో, 11 ఇద్దరు విషయంలో, NDS ఓకేనా, అందరి విషయంలో మీ యొక్క ఏంజిల్ కార్మిక్స్ యొక్క ప్లాన్ని, కుట్రల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్లాన్ని కొట్టిపడేశారు. రిజల్ట్ ఏంటి అంటే, డబ్బులు మీకు జస్టిస్ జరగకూడదని ఎవరైతే అనుకుంటారో, క్యూ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. క్యూలో వెళ్ళమని ఒకరి తర్వాత ఒకరు, దాని తర్వాత ఒకటి పోగొట్టుకుంటూనే ఉంటారండి. మీకు సెలబ్రేషన్ లేకుండా చేయాలని చెప్పి వాళ్ళ జీవితంలో సెలబ్రేషన్నే మర్చిపోతారు. వాళ్ళ జీవితంలో ముందుకు కూడా వెళ్ళలేరండి. వాళ్ళ లైఫ్ 50-50 అయిపోద్ది. అటు కాకుండా ఇటు కాకుండా అయిపోద్ది. ఎవరైతే మిమ్మల్ని, మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో దట్ ఈస్ ద రిజల్ట్. మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నందుకు ఖచ్చితంగా అయితే బాధ పెట్టలేరు. డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 5454 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.